హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అహల్య ఇంటికి రావడంతో ఎవరూ లేని సమయం చూసుకొని తిలోత్తమ రివాల్వర్ తీసుకువచ్చి అహల్యకి వెనక వైపు నుంచి గురిపెట్టేసి, ఎవరూ లేని సమయం చూసుకొని, నేను నీ ప్రాణాలు తీయబోతున్నాను అహల్య, చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నేను నీ ప్రాణాలు తీస్తున్నాను అని నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు అని చెప్తూ ఉంటుంది. అహల్య ఏమాత్రం భయపడకుండా, ఏంటి చంపేస్తావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే సుమన అక్కడికి వచ్చి తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఈ లోపల అహల్య తిలోత్తమ చేతిలో ఉన్న రివాల్వర్ని కాస్త తన చేతుల్లోకి తీసుకొని తిలోత్తమకి గురి పెట్టేస్తూ ఉంటుంది. అప్పుడే నయని, విశాల్ వాళ్ళు పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. వద్దు అహల్య, దయచేసి నా ప్రాణాలు తీయొద్దు, షూట్ చెయ్యొద్దు, నన్నేమీ చెయ్యొద్దు అని తిలోత్తమ ఏమీ తెలియనట్టు అహల్యని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు సుమన ఇదంతా చూసి, అదేంటి తిలోత్తమ అత్తయ్య ఇందాక అహల్య ప్రాణాలు తీయబోతూ నేను చూస్తే ఇప్పుడే ఇలా ప్లేయర్ తిప్పేసిందేంటి అని సుమన మనసులు అనుకుంటూ ఉంటుంది. పిన్ని, ఏం చేస్తున్నావు అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే, అత్తయ్య గారి ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది. తిలోత్తమ బండారం బయటపడుతుందా, అసలు అహల్య ఎందుకు వచ్చింది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.